కాలం మారుతోంది. అందుకనుగుణంగానే ఆలోచనలు మారుతున్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత రవాణా విషయంలో ఈ మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు విద్యుత్ వాహనాలపై పెద్దగా ఆసక్తి చూపించిన వారంతా ఇప్పుడు వీటి వైపే మొగ్గు చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా గతంతో పోల్చి చూస్తే ఈవీల విక్రయాలు పెరగడమే ఇందుకు సాక్ష్యం. పెట్రోల్, డీజిల్ ఖర్చు భారంగా మారడంతో పాటు ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నాయి, రాయితీలు అందిస్తున్నాయి. ఫలితంగా కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఇదే జోరు రాష్ట్రంలోనూ స్పష్టంగా కనబడుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచే డిమాండ్ కొనసాగుతోంది. కొన్ని సందర్భాల్లో ఆ డిమాండ్కు తగ్గట్టుగా సంస్థలు వెహికల్స్ను ఇవ్వలేకపోతున్నాయి. ఇప్పుడే కాదు, భవిష్యత్తులోనూ ఇదే స్థాయిలో ఈవీ మార్కెట్ జోరు కొనసాగే సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ ఏడాది జూలైలో రికార్డు స్థాయి ఈవీల విక్రయాలు. దేశవ్యాప్తంగా 3,27,000కు పైగా సేల్స్. ప్రతి 8 వాహనాల్లో ఒకటి విద్యుత్ వాహనమే. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ FADA డేటా చెప్పిన లెక్కలివి. వీటిలో 2 లక్షలకు పైగా టూ వీలర్సే ఉన్నాయి. గతేడాదితో పోల్చి చూస్తే దాదాపు 5%కి మించి టూ వీలర్స్ ఈవీలు అమ్ముడయ్యాయి. భారత్లో విద్యుత్ వాహనాల జోరు ఎలా ఉందో చెప్పడానికి ఈ గణాంకాలే సాక్ష్యాలు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉండడం వల్ల చాలా మంది మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈవీల వైపు మళ్లుతున్నారు. ఇక విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కూడా పన్ను రాయితీలు ప్రకటిస్తున్నాయి. తక్కువలో తక్కువ ఒక్కో వాహనంపై 5,000 రాయితీ లభిస్తోంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గిస్తున్నారు. ఛార్జింగ్ స్టేషన్లకు సంబంధించిన మౌలిక వస్తువులు పెరుగుతుండడం, బ్యాటరీల మార్పిడికి అవకాశాలు లాంటివి ఈవీల వినియోగాన్ని పెంచుతున్నాయి. ఇదే జోరు రాష్ట్రంలోనూ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఈవీ విక్రయాల జోష్ కొనసాగుతోంది. 2026 ప్రారంభం నుంచి ఈవీల కొనుగోలు జోరు మరింతగా పెరిగింది. జనవరి నుంచి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం చూస్తే ఈవీ విక్రయాల్లో బైక్లదే అగ్రస్థానం. జనవరిలో ద్విచక్ర వాహనాలు 4,175, ఫిబ్రవరిలో 5,728, మార్చిలో 8,439 కొనుగోలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల ఏప్రిల్లో ద్విచక్ర వాహనాలు 7,635 కొన్నారు. మేలో 7,448, జూన్లో రికార్డు స్థాయిలో 9,201 విక్రయాలు జరిగాయి. ఇది గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం కంటే 110% అధికం. సామాన్య, మధ్యతరగతి వర్గాలు క్రమంగా విద్యుత్ వాహనాలకు మళ్లుతున్నారని ఈవీ విక్రయాల్లో నమోదవుతున్న వృద్ధి స్పష్టం చేస్తోంది. విద్యుత్ కార్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. పెట్రోల్ అనేది వెరీ ఎక్స్పెన్సివ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి. బ్యాటరీ వెహికల్ ఏంటంటే మంత్ అంతా తిరిగినా కానీ 500 బిలో వస్తుంది కరెంట్ బిల్లు. దీనికి డైలీ 500 రూపీస్ మనం పెట్రోల్ కొట్టించాల్సి వస్తుంది. మాకేం పెద్ద ప్రాబ్లమ్స్ లేవు, ఛార్జింగ్ కానీ ఇష్యూస్ కానీ టెక్నికల్ ఇష్యూస్ ఏం లేవు. హ్యాపీగా ఉంది. నో పెట్రోల్, నో మనీ, సేవింగ్సే ఓన్లీ. హ్యాపీగా ఉంది. అది 3 సంవత్సరాలు గ్యారంటీ అన్నారు. 3 సంవత్సరాలు వస్తే దాన్ని అమౌంట్ దానికి వచ్చేసినట్టే. పెట్రోల్ బండి నడిపేదాన్ని ఇప్పుడు బ్యాటరీ బండిలోకి వచ్చాము. ఇది చాలా బాగుందండి. 3 అవర్స్ బ్యాటరీ ఛార్జింగ్ పెడితే 90-100 వస్తుందండి మైలేజ్. 117 రూపాయలు అయిపోయింది పెట్రోల్ ఈరోజు. కానీ యుద్ధం ఆగిపోయింది అన్నారు, కానీ ఇంతవరకు మాత్రం క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గిందన్నారు, కానీ ఈ రోజు వరకు అయితే రేట్లు అయితే తగ్గించాల. ఇదే విధంగా ఉండి దీన్ని ఇన్నాళ్ళ నుంచి ఇలాగే వెళ్తూ ఉంటే 200కి చేరుకుంటుంది. ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో ఇప్పుడు ఎలక్ట్రిక్ బండికి రావడం జరిగింది. అంటే పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి కదా, అందువల్ల కొంచెం మనీ సేవింగ్ కోసం ప్లస్ ఈవీ అంటే ఇప్పుడు బాగుంది అని చెప్పారు. అందువల్ల పర్చేజ్ చేద్దామని అంటే ఆలోచనతో మేము కనుక్కుందామని వచ్చాను సార్ షోరూమ్కి. ఈవీ కార్ల అమ్మకాల్లోనూ ఇదే వృద్ధి నమోదవుతోంది. ప్రముఖ కంపెనీల నుంచి గతంతో పోలిస్తే వివిధ మోడళ్లు, ఫీచర్లు, ఆధునిక హంగులతో విద్యుత్ కార్లు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 500 కిలోమీటర్ల వరకు సులభంగా ప్రయాణించే అవకాశం అందుబాటులోకి వచ్చింది. అలాగే 4 పవర్ విండోస్, 2 ఎయిర్ బ్యాగ్స్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ వరకు ఈవీ కార్లలో ఉంటున్నాయి.
అదేవిధంగా 15 ఏళ్ల పాటు బ్యాటరీ వారంటీ, ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక సాంకేతికత ఈవీ కార్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే రిపేర్, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండడం కూడా వీటికి కలిసొస్తోంది. రాష్ట్రంలో 2025లో 4138 కార్లు కొనుగోలు చేయగా ఈ ఏడాది జనవరి నుంచే ఈవీ కార్ల కొనుగోలులో అధిక వృద్ధి నమోదవుతోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే 3751 కార్లు అమ్ముడుపోయాయి. 25 నుంచి 30 లక్షల రూపాయల విలువైన కారు కొంటే సుమారు 3.5 లక్షల రూపాయల వరకు జీవితకాల పన్ను నుంచి మినహాయింపు లభిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహకాలు ఈవీ కార్లు కొనేందుకు దోహదం చేస్తోంది. ఏపీ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 ప్రకారం ఈ రాయితీలు అందిస్తోంది ప్రభుత్వం. మంచి హై ఎండ్ టెక్నికల్లీ అడ్వాన్స్డ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, ప్రొడక్ట్స్ కూడా. సో ఇంకోటి ఛార్జింగ్ నెట్వర్క్ చూసుకుంటే గవర్నమెంట్ కూడా అదే డైరెక్షన్లో ఛార్జింగ్ నెట్వర్క్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది, సబ్సిడీలు ఇస్తుంది. జనరల్గా ఒక ఈవీ కార్ తీసుకునే కస్టమర్కి రేంజ్ యాంగ్జైటీ అనేది ఉంటుంది, జనరల్గా ఉంటుంది. సో ఇప్పుడు హై రేంజ్ వెహికల్స్ కూడా వస్తున్నాయి. మహీంద్రాలో మన దగ్గర 500 కిలోమీటర్స్ రియల్ వరల్డ్ రేంజ్ వచ్చే వెహికల్స్ ఉన్నాయి. సో దాంతో ఆ రేంజ్ యాంగ్జైటీని అడ్రస్ చేస్తున్నారు. ఛార్జెస్ కూడా ఎక్కడికక్కడ ఉంటున్నాయి. అండ్ మనం కార్తో పాటు కస్టమర్కి ఛార్జర్ కూడా ఇస్తారండి. ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని కంపెనీస్ ఛార్జర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. సో కస్టమర్స్ అట్ ద హోమ్ ఛార్జింగ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. వర్రీ అవ్వాల్సింది ఏం లేదు అక్కడ. సో డిమాండ్ సప్లై అక్కడ కొంచెం ఆ వెయిటింగ్ ఉన్నది. ఇప్పుడు డిమాండ్ సడన్గా పెరిగింది కాబట్టి అది. సో దానికి తగ్గట్టు బ్రాండ్స్ కూడా గేరప్ అయిపోయినాయి, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న ఈవీలు కూడా. ఆ గ్యాప్ కూడా తగ్గిపోతుంది రానున్న రోజుల్లో. ఆటోలు సహా ఇతరత్ర గూడ్స్ క్యారియర్ వాహనాలు కూడా ఎక్కువగానే అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం ఆటోలు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. అంతకు మించి ప్రయాణించాల్సిన అవసరం వచ్చినా ఆయా డీలర్ల వద్దే ఛార్జింగ్ పెట్టుకునే వసతులు కల్పిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే ఎక్కువ మొత్తంలో విద్యుత్ వాహనాల విక్రయాలు నమోదైనట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం లాంటి పరిణామాలతో ఒక్కసారిగా ఈవీల విక్రయాలు జోరందుకున్నాయి. టూ వీలర్స్లో స్కూటర్స్తో పాటు బైక్లకు డిమాండ్ గట్టిగానే ఉంటోంది. కేవలం నగరాల్లోనే కాకుండా టైర్ 1, టైర్ 2 పట్టణాల్లోనూ రికార్డు స్థాయిలో విద్యుత్ వాహనాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు నమోదవుతున్నాయి. విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఈ విక్రయాలు పెరుగుతున్నప్పటికీ విశాఖ మాత్రం ఈ రేసులో ముందుంది. మొత్తం రిజిస్ట్రేషన్లలో అధిక వాటా ఇక్కడి నుంచే ఉంటుంది. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్కి రావడానికి ముఖ్య కారణం ఎకానమీ. ఇదంటే ఈ వెహికల్స్ వచ్చేసరికి, ఈవీ వెహికల్స్కి వచ్చేసరికి ఈ పర్ కిలోమీటర్ వచ్చి 75 పైసలో వెళ్ళిపోతుంది. అదే డీజిల్ వెహికల్ కానీ సిఎన్జీ వెహికల్ కానీ 3 రూపాయలకి పడుతుంది అన్నమాట. రోజు రోజుకి మార్కెట్లో డీజిల్ వెహికల్స్, సిఎన్జీ వెహికల్స్ రోజు రోజుకి పెరగడం వల్ల ఈ కస్టమర్లు ఈవీ వెహికల్స్కి కన్వర్ట్ అవుతున్నారు. ఇప్పుడు మార్కెట్లో ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదివరకు 50-60 వెహికల్స్ ఉండే ఇండస్ట్రీ ఇప్పుడు 125-150 వెహికల్స్ పెరుగుతుందన్నమాట. అంటే డిమాండ్ బాగా పెరుగుతుంది రోజు రోజుకి. ఇదివరకు ఓన్లీ సిటీలోనే కస్టమర్లు ఈ ఈవీ వెహికల్ చూస్తే ఇప్పుడు రూరల్లో కూడా ఈ ఈవీ వెహికల్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాగా డిమాండ్ ఉందన్నమాట. రోజు రోజుకి కస్టమర్లు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రోజు వచ్చే ఎంక్వైరీలు కానివ్వండి, ఈ అన్నీ ఏంటంటే రోజు రోజుకి పెరుగుతున్నాయి. వాహనదారులు ప్రధానంగా రవాణా ఖర్చులు తగ్గించుకునేందుకు ఈవీలను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. విక్రయాలు పెరుగుతున్నప్పటికీ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈవీ కారుకు ఛార్జింగ్ పెట్టాలంటే ఇంట్లో తప్పనిసరిగా 3 ఫేజ్ లైన్ అందుబాటులో ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు ఇది కాస్త ఇబ్బందికరంగా మారింది. సింగిల్ ఫేజ్ నుంచి 3 ఫేజ్ లైన్కు మారాలంటే దాదాపు ₹1,00,000 వరకు ఖర్చు పెట్టాలి. అలాగే 500 కిలోమీటర్ల మించి ప్రయాణించాలంటే తప్పనిసరిగా మళ్లీ ఛార్జింగ్ స్టేషన్ కోసం చూసుకోవాలి. ఛార్జింగ్ స్టేషన్లు హైవేలపై పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉంది. అలాగే ఈవీ కార్లకు డిమాండ్కు తగ్గట్టు ఆయా బ్రాండ్ కార్లు వెంటనే వినియోగదారులకు డెలివరీ చేయలేకపోతున్నారు. ఆర్డర్ బుక్ చేసిన తర్వాత 2.5 నెలల నుంచి 3 నెలల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈవీ ట్రాక్షన్ క్రియేట్ చేశారు. డిఫరెంట్ సబ్సిడీస్ ఇచ్చారు. ప్రొడక్షన్కి సబ్సిడీ ఇచ్చారు, సేల్కి సబ్సిడీ ఇచ్చారు. సో కస్టమర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఈవీ పెరిగింది. దానివల్ల ఫ్యూచర్లో ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఫ్యూయల్ క్రైసిస్ ఉంటాయి కాబట్టి మనం ఈవీకి స్విచ్ ఓవర్ అవ్వటానికి బెటర్గా ఉంటుంది అనుకుంటున్నారు. ప్లస్ లేటెస్ట్గా ఈ 5 సంవత్సరాల్లో మనకి ఈవీ వెహికల్స్ కూడా చాలా ట్రాన్స్ఫార్మ్ అయినాయి. ఇనీషియల్ ఈవీ వెహికల్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి.
ట్రాన్స్ఫార్మ్ అయ్యి 75 కిలోమీటర్స్ రేంజే వచ్చేది, ఇప్పుడు వచ్చేది 150 కిలోమీటర్స్ రేంజ్ కూడా వస్తుంది. సో కస్టమర్కి రన్నింగ్ కాస్ట్ చాలా తగ్గిపోతుంది. విత్ ఇన్ ద సిటీ తిరిగే వాళ్ళకి ద బెస్ట్ ప్రిఫర్డ్ వెహికల్ ఈవీ వెహికల్ అయిపోతుంది. ఈవీల వినియోగంలో వాహనదారుల ఆలోచన విధానం మారుతోంది. ఒకప్పుడు 2 వీలర్స్ మాత్రమే కొనుగోలు చేసేవారు. ఇప్పుడు 3 వీలర్స్, కార్లు, ఇతరాత్ర వాణిజ్య వాహనాలు కూడా కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ముందు ముందు మరింత ప్రచారం కల్పించాలని భావిస్తోంది. ఈవీ రంగంకి ఊతమిచ్చే విధంగా గత 2 నెలల్లో జరిగిన కొనుగోళ్లే ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున్న పరిణామాలను బట్టి ఈవీ వెహికల్స్ యొక్క కొనుగోలులో కూడా గణనీయమైన మార్పు వచ్చింది. గత 2-3 సంవత్సరాలతో పోలిస్తే ఈ 2 క్వార్టర్లలోనే 10 నమోదు కావడం చాలా హర్షించదగ్గ విషయం. ప్రపంచం యొక్క చూపు ఈవీ వైపు ఉంది. రేపు రవాణా రంగం అంతా ఎలక్ట్రిక్ మొబిలిటీ మీద ఉంటుందని ఎప్పుడు చెప్పే ముఖ్యమంత్రి గారి యొక్క కృషి కూడా దీంట్లో చాలా ఉంది. కాబట్టి తప్పకుండా ఈవీ వెహికల్ను ప్రోత్సహించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది. విద్యుత్ వాహనాల వినియోగం దేశవ్యాప్తంగా ఇప్పటికే జోరు మీదుంది. జూన్లో ఆల్ టైమ్ హై రికార్డు అమ్మకాలు జరిగాయి. మొత్తం వాహనాల్లో 12% విద్యుత్ ఆధారితమే కావడం విశేషం. గత ఏడాది జూన్తో పోల్చితే అమ్మకాల్లో 63% వృద్ధి నమోదైందని ఆటోమొబైల్ డీలర్ల సంఘ సమైక్య ఫడా కూడా ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఈవీల సేల్స్ ఇంకా పెరుగుతాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే అన్ని సెగ్మెంట్లలో ఈవీలు అందుబాటులోకి రాగా లగ్జరీ వాహనాల తయారీ సంస్థలు మరింత ఆకర్షణీయ మోడళ్లను తీసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యాయి. ఈవీల వినియోగం పర్యావరణ పరంగా మేలు చేయడంతో పాటు ఖర్చుని తగ్గిస్తాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ దిగుమతుల కొనుగోలు కోసం వెచ్చించే విదేశీ మారక ద్రవ్యం కూడా ఆదా చేస్తాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వాహన తయారీదారులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తూ ఈవీల వినియోగాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది.